ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఏంటంటే జీవుడు ఎప్పుడు అమృతత్వం కోసం ఎప్పుడు అది నిత్య వస్తువును పొందాలని ఆ వెలితి అది అది పొందాలని ఉంది. అయితే ఆ వెలితి ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఆ వెలితి కూడా అంత ఆరోపితమే. ఈశ్వర అంశ జీవ అవినాశి అని శృతులు చెప్పాయి. జీవో బ్రహ్మైవ నాపర, జీవో దేవ సనాతన. ఇంత వండర్ఫుల్గా ఉంటే అమృత నా అంశ అని భగవంతుడు కూడా కృష్ణుడు చెప్పాడు, కృష్ణ పరమాత్మ. అయితే ఎందుకు ఈ జీవుడు ఎందుకంటే ఈ వెలితి, ఈ నింజత్వం ఏంటంటే తను యాక్చువల్గా శక్తి నశించదు, శక్తి పొంది ఉన్న జ్ఞానం నశించదు. జ్ఞానం శక్తి రెండు కూడా అభిన్న తత్వాలు. అదేంటంటే సూర్యుడిలాగా వెలుతురు, వేడి, అగ్నిలాగా. అయితే ఈ శక్తి కార్యాలు నశిస్తాయి. అయితే శక్తి కార్యాలు బాహ్యంలో మనకున్న పంచభూతాలు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అవన్నీ, అండ్ వెస్టిలో తన శరీరం. అయితే ఇక్కడ తన శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా శక్తి కార్యం. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ ఏవైతే జ్ఞానం శక్తి నశించదు, జ్ఞానం నశించదు. అయితే ఆ జ్ఞానానికి నిదర్శనం ఏంటంటే అది అహం, నేను అని ఒక స్ఫురణ చేసుకోవడం. అంతటా ఉన్నది, ఆ జ్ఞానం అంతటా ఉంది. దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. అస్థి, స్థితి, సత్యం, ఉనికి అన్న అవన్నీ కూడా పర్యాయ పదాలే. అంటే ఉన్నది ఏంటి? సదా ఉంది, సర్వదా ఉంది. అది తప్ప ఇంకోటి లేదు. అద్వయం, అది ఏకమేవ అద్వయం. అంటే రెండు కానిది ఒకటి. సో అది తప్ప ఇంకేం లేదు. అది ఉంది. ఏదన్నా ఉంటే ఆ శక్తి యొక్క దాని ప్రతిబింబాలు దానికి అన్యంగా లేవు. ఒక సముద్రం ఉంది, అలలు ఉన్నాయి. సో అలలు ఉండొచ్చు కానీ సముద్రానికి అన్యంగా లేవు. ఈ సృష్టి అంతా కూడా, చరాచర జగత్తంతా కూడా ఆ విధంగానే ఆ శక్తి కార్యం ఇది. అయితే ఇప్పుడు ఏవైతే శక్తి కార్యాలు ఉన్నాయో అవి జడం, అంటే జ్ఞానం లేనివి. జ్ఞానం లేదు అంటే నేను అని స్ఫురణ లేకపోవడం, జ్ఞానం ఉందంటే నేను అని స్ఫురణ ఉండడం. ఇది ఇది ఈ క్లారిటీ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే ఇప్పుడు తన దేహం ఉంది, అది చెప్పలేదు, అది జడం. అంతే. అది దేహం, ప్రాణం అండ్ ఇంద్రియాలు, మనస్సు, భావాలు, ఈ జగత్తు ఇవన్నీ కూడా అవి ఉన్నవి అని దానికి ప్రమాణం తానే. ఫలాని ఇదం శరీరం కౌంతేయ అని భగవంతుడు. అంటే ఏదైతే ఇదమో అది జడం కింద వస్తుంది, అంటే తెలివిలేనివి. అయితే తను మాత్రం ఇవి ఉన్నాయని చెప్తున్నాడు. తన అస్తిత్వం కూడా తనకే తెలుస్తుంది. అంటే తను జ్ఞాన అంశ. అయితే ఇది గుర్తించినప్పుడు జ్ఞానం నశించదు కాబట్టి, జ్ఞానం నిరాకరం అంతటా ఉన్నది కాబట్టి తాను కూడా ఆ స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కారణాలు ఏవైతే తెలుసుకోబడ్డావో వీటికి దానికి సంబంధించిన కార్యకలాపాల్లో సంబంధించిన చట్టం, నియతి ఉంది. అవి డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి, కొన్ని భక్తిపరంగా ఉన్నాయి. అవన్నీ ఫైన్. అయితే ఫైనల్గా ఏం చెప్పారంటే నా కర్మణ నా ప్రజయ ధనైన. కర్మలు ఏంటంటే అది పరిమితమైన దేశకాల ఆధీనంలో ఉన్నాయి. నిత్య వస్తువును అందించలేవు. అవి కర్మలు జడం. ఎందుకంటే జ్ఞానం ఆధారం చేసుకొని ఉన్నాయి కాబట్టి ఆ కర్మలు ఎప్పుడు కూడా మనకు ఎందుకంటే అది పొందేదైతే అది దేశకాలాల్లో అది పోగొట్టుకుంటాం. అది పొందే వస్తువు కాదు, ఉన్న వస్తువే మర్చిపోయాం. ఎలా మర్చిపోయామంటే ఇప్పుడు స్వప్నంలాగా. స్వప్నంలో స్వప్న ప్రపంచం, స్వప్నం పొందిన అతను అయితే తను ఆ వాస్తవం ఎప్పుడు తెలిసింది? దాంట్లో నుంచి బయటపడితేనే తెలిసింది. అప్పుడు ఏం జరిగింది? రెండు కల్పితాలే. తాను తేజస్సు, ఆ వెలుతు ప్రకాశానికి అన్యంగా ఉండడం, ప్రకాశాన్ని ఆధారం చేసుకున్న ప్రతిబింబిత స్వప్న ప్రపంచం ఆ ఆధారాన్ని విస్మరించి ఉండడం. ఈ ఇద్దరి సంపర్కం, లావాదేవీలు, అది స్వప్న ప్రపంచం. ఇప్పుడు కూడా అంతే. మేల్కొన్నప్పుడు ఏమవుతుంది? ఆ స్ఫురణ, అది ఏదైతే జ్ఞానం అంటే స్ఫురణ అనుకున్నాం. స్ఫురణ అంటే జ్ఞానం. అది అంతటా ఉంది. అయితే ఈ స్ఫురణ
స్ఫురించుకున్న నేను స్ఫురణ ఉంది, అది స్ఫురించుకున్న నేను ఉంది. ఈ నేను ఉన్నాను అనుకోవడం, ఇది ఇది ఒక అవిద్య యొక్క ఒక 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 మనకు ఒక ఒక వెరీ వెరీ ప్రమాదమైన అవిద్య. అంటే ఆవరణ విక్షేపం. ఆవరణ ఏంటంటే స్ఫురించుకున్న నేను స్ఫురణే అని అది ఎరుక లేకపోవడం, అది ఆవరణ. విక్షేపించుకోవడం అంటే ఆ నేనున్నాను అని ఒక అస్తిత్వాన్ని ప్రకటించుకోవడం, వెల్లడించుకోవడం. ఈ నేను ఉన్నాను అనేదే ఇప్పుడు ఎప్పుడైతే ఇది నేనున్నాను అందో అది ఇమ్మీడియట్గా ఇది పరిధిలోకి వచ్చేసి ఏంటంటే అది నిర్ధారించుకొని, ఆ నిర్ధారించుకున్నదే అది అహంకారం. అహంకారానికే పేరు, ఆ పేరు సో. ఆ స్ఫురణకి పేరు లేదు. నేను అనే స్ఫురణకి, అహం అనే స్ఫురణకి పేరు లేదు. అయితే అది 3 అవస్థలను ఆధారంగా ఉంది. అప్పుడు స్వప్నంలాగా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా ఆ అహంకారం అది కర్త నేను చేస్తున్నాను అనుకుంటుంది. యాక్చువల్గా ఆ జ్ఞానశక్తి సన్నిధిలో ఆ కరణాలు పనిచేస్తున్నాయి సహజంగా. ఎలక్ట్రిసిటీ సన్నిధిలో ఎలాగైతే ఎక్విప్మెంట్ పనిచేస్తుందో సహజంగా సన్నిధి మాత్రమే జరుగుతుంది, కేవల సాక్షి. అయితే ఇప్పుడు ఈ ఆరోపించుకున్న నేను ఉన్నాను, సెకండ్ స్టేజ్ నేను నా పాటికే ఉన్నాను, అహంకారం, నేను కర్త, ఇంకా అంటే కర్త అన్నప్పుడు ఇక కర్మ అంటే తెలుసుకోబడ్డది. ఆ తెలుసుకోబడ్డవి నేనే. ఆ తెలుసుకోబడ్డ ఏంటి? శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, భావాలు, జగత్తు, ఇవన్నీ. అయితే తెలుసుకోబడ్డవి దాంతో తాదాప్యం. ఇది అనాత్మ. ఇది అనాత్మ. ఏదేదైతే తెలుసుకోబడ్డదో అనాత్మ, జడం, అది నేను అనుకోలేనిది. ఆ నేనుతోని బంధం ముడిపెట్టుకుంది. అయితే ఇది ఏదైతే స్వప్నంలో జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇంకా సుషుప్తి ఇది ఎంత భ్రమ, ఎంత ఏంటంటే ఇది కొండ వెరీ వెరీ ఎంత రిడిక్యులస్ స్టేట్ అంటే సుషుప్తిలో ఇప్పుడు ఏదైతే దేనితోనైతే అది తాదాప్యం చెందిందో ఈ అనాత్మ, దేహ ప్రాణ ఇంద్రియ మనోభావాలు, జగత్తు, అవన్నీ కూడా మరుగున పడ్డాయి. కానీ తానున్నాడు. అయితే తనున్నాడు. ఇవి లేకుండా అంటే తను ఇవి కాకుండా అయితేనే అవుతుంది. అప్పుడు అందుకోసం అయితే ఇది మేలుకోగానే ఇది జరుగుతుంది. ఇది ఒకలాంటి శాపం జీవుడికి. అయితే దానివల్ల ఏమవుతుంది? శరీరం ఈ తాదాప్యం వల్ల శరీర లక్షణాలు తనవిగా గోచరిస్తున్నాయి, ప్రాణ లక్షణాలు తనవిగా అవుతుంది, మనోభావ లక్షణాలు తనవిగా అవుతుంది. ఇవి వికారం ఉంది, ఇవి నశించిపోతాయి, తాను కూడా నశిస్తాను. ఇది ఒక పీడ, బాధ, వ్యధ, దుఃఖం. అయితే ఇప్పుడు తన శరీరం అయి ఉన్నాడు, ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు అగ్ని ఉంది. ఏదైనా సహజ లక్షణం ఏంటంటే అగ్ని అంటే వేడి ఉండడం. వేడి లేకపోతే అగ్నికి అస్తిత్వం లేదు. అయితే వేడి ఎప్పుడూ అగ్నికి బాధ కాదు. ఇప్పుడు జీవుడి పరంగా కూడా తాను శరీరం అయితే శరీరం లేనప్పుడు తాను ఉండకుండా పోవాలి, కానీ అది జరగటం లేదు. ఇంకోటి, శరీరం తానే అయితే శరీరం నశిస్తుంది. ఆ శరీరానికి ఎప్పుడు బాధ కాదు. ఇప్పుడు శరీరానికి ఎప్పుడు కాదు. అయితే ఇప్పుడు తనకు బాధ అవుతుందంటే తను అది కాదు. అది లేనప్పుడు కూడా తాను ఉన్నాడంటే అది కాదు. ఇప్పుడు అగ్ని పట్ల చూస్తే అగ్నికి ఉష్ణం లేదు, అది అగ్ని అనిపించుకోదు. అండ్ ఉష్ణం ఎప్పుడు అగ్నికి బాధ కాదు. అట్లాగే శరీరం తానైతే శరీరం లేకుండా తాను కాకుండా పోవాలి. శరీరం నశిస్తుంది, తాను నశించినా బాధపడకూడదు. అంటే ఈ లాజిక్ ఇదేంటంటే వివేకంతో తాను శరీరం కాదు ఏ కోణంలో చూసినా. అయితే ఇప్పుడు చూద్దాం, ఈశ్వరుడు కూడా ఆ మ్యాక్రో విరాట్ స్థాయిలో, వెస్ట్ స్థాయిలో ఈ అవిద్య పీడితుడు జీవుడు, మ్యాక్రో సమిష్టి స్థాయిలో ఈశ్వరుడు కూడా నేను అంటాడు. అయితే ఈశ్వరుడు అన్న నేను అది విరాట్. ఆ విరాట్ ఏంటంటే తన ఆధీనంలో మాయ ఉంది. ఇప్పుడు అవిద్య మాయ, జీవుడికేమో అవిద్య ప్రభావితుడు, ఈశ్వరుడు మాయావి. అంటే ఈ మాయ కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నవాడు. ఈశ్వరుడు బాస్. అయితే ఆయన కంట్రోల్ కాబట్టి ఆయనకు బాధ లేదు. ఈశ్వరుడు ఇటు జ్ఞేయం తన ప్రతిబింబంగా చూసుకుంటూ తన స్వరూపంలో ఉంటాడు. ఇదే శివుడు, విష్ణువు వాళ్ళు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. శివుడు వాళ్ళు ఎప్పుడు
ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అటువైపు వాళ్ళ స్వరూపం తన జ్ఞానం, అనంతమైన జ్ఞానం నిరాకారం అని తెలుసు. అని జ్ఞేయం కూడా తన విభూతి తన విభూతిగా దాన్ని చూస్తూ అక్కడ దాంతో ప్రభావితం కాకుండా ఉంటారు. ఇదే కృష్ణ పరమాత్మ కూడా మనకు వ్యక్తిగా కృష్ణుడు ఉన్నాడు. సో కృష్ణుడు నేను అన్నప్పుడు కృష్ణుడు డెఫినెట్లీ అది జ్ఞానపరంగానే సూచించింది. కృష్ణుడు ఈశ్వరుడు కాబట్టి తన మాయ తన చేతిలో ఉంది కాబట్టి కృష్ణుడు అన్న ఆ నేను అది విరాట్ నేను అదే విశ్వరూపంలో చూపెట్టాడు. విరాట్ తనంతటా ఉన్నాడు, తనకు అన్యంగా ఏది లేదు. అయితే ఇది అసంఘ, దీంతో సంగత్వం లేదు, అసంఘ సర్వవ్యాపి. ఇది కృష్ణ పరమాత్మ యొక్క అదే ఇదే చూపెడతాడు. ఇదే వామనావతారంలో చూపెడతాడు త్రివిక్రముడు, ఇదే నరసింహావతారంలో అంతటా ఉంది. సో ఈశ్వరుడు ఉపాధి కాదు, ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు. ఈశ్వరుడికి అయితే జీవుడు కూడా ఈశ్వరుడి స్థాయికి పోవాలంటే అవిద్య నుంచి విద్య. ఇందుకోసమే భగవంతుడు కూడా దాంట్లో అంటాడు జిజ్ఞాసు అంటే ఈ ఈ ఎదుగుదల. అయితే తాను జడం కాదు, దాని జ్ఞానం అని గుర్తించి, జ్ఞానం నిరాకారం అంతటా ఉంది కాబట్టి తాను కూడా నిరాకారం. ఇది జ్ఞాని. అందుకోసమే పరమాత్మ భగవంతుడు అంటాడు జ్ఞాని నేను ఒకటే అని. సో దీనికి ఆ భగవద్గీత ఆ మహాత్ములు సూచించినవి మనకు చాలా, ఎందుకంటే అవి దీని నుంచి ఈ వివేకం విద్య ఈ వీటితోని మళ్ళీ తాను ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని గుర్తు తెచ్చుకోవడం తప్ప ఇది మళ్ళీ పొందడం కాదు. ఇది సిద్ధ వస్తువే, సాధ్య వస్తువు కాదు. సాధ్య వస్తువు అంటే కరణం కర్మ కర్త మూడు ఉంటారు. అవి రెండు ఈశ్వరుడు తప్ప అన్ని ఇంకేం లేదు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మగ్నం బ్రహ్మణావుతం, అది యజ్ఞభావంతో అంతా ఒకటే కాబట్టి ఆయనే. అయితే ఆయనకు అన్యంగా ఏది లేదు. అయితే ఆ భగవద్గీత సూచించిన దాంట్లో విపులంగా క్షేత్రజ్ఞ విభాగ యోగం పురుషోత్తమ ప్రాప్తి భగవంతుడి ఆత్మస్వరూపం ఎట్లా చేయాలో భగవంతుడు చెప్పాడు. ఈ క్లారిటీ ఏంటంటే ఆరోపించుకున్న తాను ఉండి తాను ఉండడం మనుగడ ఉండడం అండ్ ఆరోపించుకున్న తనతో తెలుసుకోబడ్డ ఆ జ్ఞానం శక్తి యొక్క ప్రతిబింబాలను వాటికి దూరం చేసి ఈ తాదాప్యం చెందడం, ఈ తపన, దీనికి మార్గం జ్ఞానమే, ఆ శాస్త్ర మనం పాటించడమే. హరి ఓం.